హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అనేది దాదాపుగా తేలినట్టు సమాచారం. దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించినటువంటి స్విఫ్ట్ దర్యాప్తు చేస్తూ ఉంది. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. A5గా ఉన్నటువంటి అపూర్వ చావడ నేనే రసాయనాలు కలిపాను తిరుపతి లడ్డూలో అని చెప్పేసి అంగీకరించినట్టు ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్ అపూర్వ చావడ A5గా ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా అంగీకరించినట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం. ఏం జరిగింది అసలు మొత్తం? అంటే కార్తీక్ ఇక్కడ మామూలుగా ప్రతి వస్తువులో మన దేశంలో ఒరిజినల్ ఒకటి ఉంటే ఎక్కువ భాగం ఒక 90% కల్తీలే ఉంటాయి. ఏ పదార్థం అన్నా తీసుకోండి, కల్తీలే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ అపూర్వ చావడ వాళ్ళు వ్యాపార పరంగా నెయ్యిల్లో కల్తీలు జరుపుతూ ఉంటారు. అది మనకు అందరికీ తెలిసిందే. కానీ తిరుమలకిచ్చే నెయ్యిలో కల్తీ చేయటం అనేది అది దుర్మార్గమైన చర్య. అతను కూడా మనం అపూర్వ చావడ అంటున్నారు కాబట్టి హిందువే అనిపిస్తుంది మనకు కూడా. వైష్ణవి డైరీ డైరెక్టర్ అతను హిందువు కూడా. అటువంటిది మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి మనం నెయ్యి సప్లై చేస్తున్నామంటే వాస్తవం చేయకూడదు. అలాంటి వాళ్ళు చేయరు. ఎందుకంటే దేవుడికి ఇచ్చేది కాబట్టి. మనిషి అనేవాడు ఎవడు కూడా ఎంత వ్యాపార దృక్పథం మైండ్ సెట్ ఉన్నప్పటికీ దేవుడికి ఇచ్చే దాంట్లో మాత్రం మనిషి కొంచెం భయభక్తులతోనే మంచి క్వాలిటీ ఇవ్వాలని చూస్తారు. కానీ ఇక్కడ తిరుమలకిచ్చే నెయ్యిలోనే రసాయనాలు నేను కలిపానని చెప్పేసి ఇతను చెప్పినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అందటము. సరే, అతను వ్యాపారస్తుడు, సరే కలిపి ఉంటారు అనుకుందాం. ఈ కల్తీకి సంబంధించిన నెయ్యిని అక్కడ అప్రూవ్ చేసింది ఎవరు? వీటికి ఆర్డర్ పెట్టింది ఎవరు? ఈ టీటీడీలో ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఇప్పుడు బయటపడాలి. సరే, అపూర్వ చావడ కంపెనీలు ఏదో వ్యాపారరీత్యంగా చేశారు అనుకుందాం. వాటిని వీళ్ళు ఎట్లా అప్రూవ్ చేశారు? ఆ కంపెనీలకి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఈ నెయ్యి కంపెనీలకు సంబంధించి వీళ్ళేమన్నా టీటీడీకి సంబంధించిన అప్పట్లో అధికారంలో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కమిషన్లు ఏమన్నా ఇచ్చారా? దాన్ని ఎట్లా యాక్సెప్టెన్సీ తీసుకున్నారు? ఎన్ని ట్యాంకులు దేవుడికి ఇచ్చారు 5 సంవత్సరాలలో? ఆ వివరాలు కూడా తీసుకుంటే వీళ్ళని దీని తర్వాత ఇక్కడ ఎవరైతే టీటీడీలో అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న కీలకమైన వ్యక్తులు పర్చేస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, దాన్ని రికమెండ్ చేసిన వాళ్ళు కానివ్వండి, దాన్ని అప్రూవ్ చేసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళను ఆ ఇన్ఫర్మేషన్ లాగి భక్తులకి క్లియర్గా ఏం జరిగింది అనేది చెబితే అప్పుడు మనం ఈ కల్తీ లడ్డు ఇష్యూను క్లోజ్ చేయొచ్చు కార్తీక్. ఇప్పుడు ఒక నిజమే సార్, మనం రోజువారీ వాడే పాల ప్యాకెట్ కానీ నెయ్యి ప్యాకెట్ కానీ ఇవన్నీ కల్తీ అవ్వబోతున్నాయి, రసాయనాలు కలుస్తున్నాయి అనేది కొంత మనకు కూడా ఐడియా ఉంది. వాడే వాళ్ళందరికీ కూడా ఇదేమి ఒరిజినల్ కాదు, కొంత కల్తీ జరుగుంటుంది అనేది తెలిసే తప్పనిసరి పరిస్థితుల్లో వాడుతున్నారు. అంతవరకు ఓకే. కానీ దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా కల్తీ చేశారంటే ఇక్కడ చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే బోలేబాబా డైరీ నుంచి ఎక్కువ రేటుకి కొని తక్కువ రేటుకి వీళ్ళు టీటీడీ సప్లై చేశారంటే ఇక డబ్బులు కూడా కాదు ఇంపార్టెంట్, ఇంకేదో కుట్ర దాగి ఉందని అనుమానం కూడా కలుగుతూ ఉంది. అంటే కుట్ర అంటే దీంట్లో ఈ లడ్డూ తిని ఎవరన్నా కొన్ని వందల మంది భక్తులు మరణించి ఉంటే దాన్ని కుట్రగా అనుకో. అట్లా కాదు నేను అనేది. హిందూ ధర్మం మీద కుట్ర, హిందూ సాంప్రదాయాల మీద కుట్ర, హిందూ కల్చర్ మీద కుట్ర, ఆ రకమైనటువంటి కుట్ర జరిగిందా అనేది కాదు. ఇక్కడ ఏంటంటే హిందూ కల్చర్ అని మనం చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ కల్చర్స్ను ఏదో దెబ్బ కొట్టాలని ఆలోచన కాదు. గత ప్రభుత్వంలో అంతా డబ్బే. అంటే ఇది కాదు సార్, తిరుపతి విషయంలో బ్రహ్మోత్సవాలకి సతీ సమేతంగా వచ్చేవాళ్ళు కాదు, తిరుపతి లడ్డూని సేవించేవాళ్ళు కాదు. అవును. రెండోది మొన్న రీసెంట్గా అక్కడ సంతకం పెట్టడానికి ఏముండదు. అక్కడ ఏంది హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను, గౌరవిస్తాను, అవును, దేవుడి మీద భక్తితోనే పోతున్నానని 2 పదాలు డిక్లరేషన్ ఉంటుంది. అది సంతకం పెట్టడానికి ఇష్టం లేక తిరుపతి వాడు మానేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల వస్తున్న అనుమానం అంటే కాదు. ఇక్కడ ఏది కూడా గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థల మీద మీరు అన్నట్లు హిందూ మతం మీద దాని మీద కుట్ర కంటే డబ్బుకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది. మనం ఏదో ఒక రకంగా
కమిషన్ల రూపంలోనూ ఏదో ఒక రకంగా మనకు డబ్బు చెందాలి. ఇదే పందాతో గత 5 ఏళ్ల పాలన జరిగింది. ఇప్పుడు సపోజ్ లిక్కర్ తీసుకోండి. లిక్కర్లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయో అందరికీ తెలిసింది. మైన్స్ తీసుకొనివ్వండి, అలాగే ఇసుక తీసుకొనివ్వండి, ఇట్లా ఏ అంశం తీసుకున్నా కూడా డబ్బు కోసమే జరిగింది అక్కడ. కాబట్టి ఈ లడ్డూ విషయంలో కూడా ఏదో హిందుత్వం మీద కుట్రనో అని చెప్పేసి మనం అనుకోనవసరం లేదు. ఇదంతా కూడా కేవలం డబ్బు కోసమే. అంటే ఇక్కడ ఆర్డర్ ఎవరిచ్చారు, వాళ్లకు ఎంత ముట్టింది అనేది ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీలో బయట పెడితే తదుపరి గత ప్రభుత్వంలో ఎవరు టీటీడీలో ఉండి తప్పులు చేశారు, దేవునికి ఎవరు ద్రోహం చేశారు, ఆ లడ్డు భక్తులకు తినిపించి ఆ పాపం ఎవరు చేశారు అనే విషయము బయటపడుతుంది. ఓకే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరిగింది లడ్డు మీద అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏదైతే మాటలు ఉన్నాయో అవి నిజమవుతాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అదేదో తమాషగానో ఇంకో రకంగా చెప్పే విషయం కాదు. ఆయన సీఎంగా, అవును, ఒక సీఎంగా వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించిన కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు మిగతా పెద్దల సమక్షంలోనే ఆయన ప్రకటించాడంటే ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఉంది కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు. ఎన్డీఏ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా సార్, కాబట్టి ఆయన దగ్గర సమాచారం అంతా ఉంది కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు. ఇక్కడంతా జరిగింది హిందూ మతం మీద కుట్రగా మనం భావించడం, డబ్బు కోసమే ఈ పని చేశారని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎంత డబ్బు కోసమైనా సార్ దేవుడి ప్రసాదంలో కలపటం అంటే చాలా మంది మనోభావాలకు సంబంధించిన విషయం కదా. మనోభావాలనే కాదు, మనోభావాలు పక్కన పెడితే అతి పవిత్రంగా కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి దేవుని దర్శనం కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. అవును. ఆ ప్రసాదము ఆడ మన వెంకటేశ్వర స్వామి దగ్గర భోజనం పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడుతుంటారు, నిత్యాన్నదానం. ఆ నిత్యాన్నదానంలో వేసే అంత రైసు 4-5 కూరల కోసం పడిగాపులు కాసుకొని ఆ దేవుని ప్రసాదం తినాలని ఉంటారు. అవును, స్టార్ హోటల్స్ లో తినగలిగే కెపాసిటీ కూడా ఆ ప్రసాదం కోసుకొని క్యూ లైన్ లో తోసుకొని ఏమి తిని వెళ్తారు. అంటే అంత ప్రేమతో భక్తితో వస్తారు. అటువంటి భక్తులను అందరినీ కూడా, వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతమంది అయితే ఉంటారో అందరినీ కూడా గత 5 ఏళ్లలో ఎవరైతే దర్శనం చేసుకొని ఆ ప్రసాదం స్వీకరించారో ఆ ప్రసాదాలు మనం తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళకు కూడా ఇస్తాం మళ్ళీ. అవును అవును. అంటే అది ఎంత దేశ ద్రోహం కంటే ఎక్కువగా చెప్పుకోవచ్చు మనం. అన్ని కోట్ల మంది భక్తులను ఈ కల్తీ లడ్డు ద్వారా వాళ్ళ విశ్వాసాలను దెబ్బతీయటం, వాళ్ళ ప్రేమను, దేవుని మీద ఉన్న ప్రేమను, వాళ్ళ నమ్మకాన్ని ఈ లడ్డు ప్రసాదం ఇచ్చి మీరు ద్రోహం చేసినట్టే లెక్క. కాబట్టి దేవుడున్నాడు, వాళ్ళెవరో కుట్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల ముందు రేపు రాబోతారు. వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. పోలీసులు వేసే శిక్షలు, మన వ్యవస్థలు వేసే శిక్షల కంటే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసే శిక్షలతోనే వీళ్ళు భస్మం అయిపోతారు నాకు తెలిసి. అటువంటి ద్రోహం కార్తీక్. థ్యాంక్ యూ సార్.